ఆమేన్. ఏ ఊరు మీది? రామోజీ ఫిలిం సిటీ. రామోజీ ఫిలిం సిటీ. ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చావు ఇక్కడికే? 2022లో వచ్చినప్పుడు ఏ స్టైల్లో ఉన్నావు? చేతులు చూపించాలి అందరికీ. నడవలేని పరిస్థితి. ఇగో 2002 అంటే దాదాపు ఇప్పుడు ఎన్ని 4 సంవత్సరాలు అయిపోయిందా? 4 సంవత్సరాలు అయిపోయింది. ఈ మనిషి ఎట్లా ఎలా వంగున్నావు, ఎలా నడిచావు అవి చూపించు. ఈ లైనడి ఏడయ్యా మహానుభావుడా, రానాయనా. వీళ్ళు ఏం పని చేస్తావయ్యా? జిహెచ్ఎంసీ. ఏది ఎక్కడ? హ్యాబిట్స్లో జిహెచ్ఎంసీలో. ఆమె ఎక్కడ ఉంటారు? ఉండేది ఎక్కడ? రామోజీ ఫిలిం సిటీ, అబ్దుల్లాపూర్ మెట్టు కింద డౌన్ లో. అప్పుడు వచ్చినప్పుడు ఎట్లా ఉంది మీ భార్య? అంటే ఆ గోళీలు ఎన్ని మింగేది? మస్తు గోళీలు మింగుతున్నా సార్. 1 2 చాలా మింగుతుండే. చాలా అంటే 3-4 టైంలు వేసుకుంటుండే. ఎందుకు? నొప్పి కీళ్ళవాతం. నొప్పి కీళ్ళవాతంకి. కీళ్ళవాతం ఎన్ని సంవత్సరం బట్టి ఉంది కీళ్ళవాతం? వచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది. చెప్తాను. దేవుడిని నమ్ముకున్నారా మీరు? నమ్ముకోలేదు. మనకు అందరూ సమానమే. హిందువైనా ముస్లిమైనా క్రైస్తులైనా నాకు సమానం. నమ్ముకుంటేనే చేస్తాను, నమ్ముకోకపోతే చేయను అంటలే. విశ్వాసం లేదు అందుకే రావట్లేదని నేను చెప్పను. చప్పలు కొట్టండి గట్టిగా. ఇక్కడ ఎవరైనా ఒక్కటే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇలా ప్రభు నమ్మకలేదు, ఏమి లేదు. 4-5 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఆవిడ ఇలా వంగిపోయి చేతులు పైకెత్తమ్మా. అసలు చేతితో తింటాకు వచ్చేదా? రాకపోయేది. అలాంటి మనిషిని ఈయన తీసుకొచ్చాడు. మేము స్పాన్సర్ అడిగితే కూడా కష్టపడి ఇచ్చినట్టు ఇచ్చారా? చప్పలు కొట్టండి. ఆడబడుచు వస్తుంది. హల్లెలూయా. ఇట్రా నవ్వకు. ఇట్రా ఇటేపురా. ఇక్కడ మీ తమ్ముడా అన్నయ్య ఏమైతాడు? తమ్ముడైతాడు సార్. అప్పుడు మీ మరదలకి ఏంటి ప్రాబ్లం? ఆమె కీళ్ళ నొప్పులు ఉండే సార్. మొత్తం కీళ్ళ నొప్పులు. దేవుని బిడ్డారా చూడండి, పూర్తిగా తగ్గిపోయినాయా ఇంకా ఉన్నాయా? తగ్గింది సార్. ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చేవంటి మధ్యలో? నాకు కూడా బాలే కూడా మీ దగ్గరకు వచ్చిన సార్. ఎప్పుడు పోయినారమ్మా? 2-3 వారాలైంది సార్. ఏమైంది మీకు? నాకు ఒళ్ళు నొప్పులు బాగా, కాళ్ళ నొప్పులు, నెత్తి బరువు, తల బరువు ఉన్నాయా? తగ్గిపోయినాయా? ఇప్పుడు తగ్గినాయి సార్. చప్పట్లు కొట్టండి గట్టిగా. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఆయన మరి చాలా ఇబ్బందులు. అంటే కరోనా అప్పుడు ఏంటి? ఏం లేదు మా దగ్గర అసలు ఛార్జ్ కూడా డబ్బు లేని పరిస్థితి ఉండే. నా ఆరోగ్యం అసలు. ఈమెవరు? మా పాప. ఒకటే పుట్టిందా? ఇంకో పాప వచ్చింది. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి నుంచి నేను సంఘానికి, అక్కడ దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్తున్నా. తన కోసం ఆగిన. తను మారితే రక్షణ ఇద్దరం తీసుకోవాలని. ఈయన మారాలా? ఇంకో కుమార్తెను కూడా ఇచ్చిండు దేవుడు మాకు. చిన్న పాప ఉంది, సంవత్సరం పాప ఉంది. అంటే ఇక్కడ వచ్చాక పుట్టారు మళ్ళా? ఇక్కడ. ఓకే. ఈమెకు ఈయన పనిచేస్తారు మున్సిపాలిటీలో. డబ్బులు లేకపోతే ఆమె సొంత ఆడపడుచుకు డబ్బులు ఇచ్చి వీళ్ళకి స్వస్థపరిచింది. అయిపోయింది. ఇప్పుడు ఈమెకు బాబోతే మళ్ళీ నువ్వు తీసుకొచ్చావు. ఇంకొక ఆమె వచ్చిండే. ఆమెకి చెవులు వినిపించకుండా, కళ్ళు కనిపించకుండా, చెవులు వినిపిస్తుండే. అనుకోకుండా ఆమె ఊరు వెళ్ళిపోయింది. అలా కూతురింట్లోకి వచ్చింది. అలా అల్లుడు ఉండనివ్వలేదు ఆవిడ్ని. లేరు, ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆవిడ కళ్ళు వచ్చినాయా? రాలేదు కానీ చెవులు వినిపిస్తున్నాయి. కళ్ళు పోయినాయి, చెవులు పోయినాయి కదా. వాళ్ళ కూతురు ఒకటి వచ్చింది. ఒకసారి తీసుకొచ్చారు ఇక్కడ. మళ్ళీ తీసుకురమ్మన్నా నేను. మొత్తం షిఫ్ట్ అయిపోయారు. లేరు ఇక్కడ లేరా? ఓకే. చప్పట్లు కొట్టండి. ఒకళ్ళు తగ్గిపోయిన తర్వాత ఫ్రీ అయిపోయిందా లక్ష్మియా? రా పరిగెత్తుకుంటారా? చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నీకు నొల్లి నొప్పులు గిల్లు అన్ని మంచిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. పట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. ఫైర్. ఆమేన్. ఫైర్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. బాబు నీ భార్యకి అంత మంచిగా అయితే ఎందుకు నమ్ముకోబుద్ధి అవ్వట్లేదా? ఇంకా పరిస్థితి ఆరోగ్యం బాగలేదు. 10 రోజులు అడ్మిట్ అయ్యి ఉన్నాడు. ఇప్పుడు ఈమె సాక్ష్యం ఉందని వచ్చాను. మీ అక్కకు బాగైపోయి మీ భార్య ఏమయ్యా? చప్పట్లు కొట్టండి గట్టిగా. పట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. నువ్వులే చప్పట్లు. ఫైర్. చప్పట్లు కొట్టండి గట్టిగా. రా రా రా. కాళ్ళు అయితే సూపర్గా వచ్చేసినాయి. చేతులు కొద్దిగా వంకర్లు ఉన్నట్టు ఉన్నాయి. ఇంకా ఏదైతే ఆ కలదూరు పాదలకి చేతులు పైకెత్తో. అసలు అబ్బా. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. పట్టుకో. ఫైర్. జాగ్రత్త. ఆమేన్. వెళ్ళిపోవాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా.